అమిత్ షా వ్యాఖ్యలపై బీఎస్పీ దేశవ్యాప్త నిరసనలు. ఈరోజు బహుజన పార్టీ బీఎస్పీ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశవ్యాప్త నిరసనలు కార్యక్రమాలు చేపట్టారు. దీంట్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాలోని స్థానిక పాత మార్కెట్ యార్డు నుంచి నాగనూల్ చౌరస్తా వరకు, అక్కడి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. నల్ల బ్యాడ్జీలు ధరించి మహనీయుల ఫోటోలతో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీని ఉద్దేశించి బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్ అడ్వకేట్ మాట్లాడుతూ, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. తక్షణమే ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకొని తన హోంమంత్రి అమిత్ షాను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా ఈ దేశ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా అంబేద్కర్ గారిని విమర్శించే అర్హత లేదన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల ప్రేమ కపట ప్రేమ అని విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలు బీఎస్పీ పార్టీ మాత్రమే నెరవేరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉన్నాయో ఆయన తెలిసి మాట్లాడుతున్నాడు, తెలుగుగా మాట్లాడుతున్నాడు. అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్, అవును అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కరే అంటాం. నీవు పోయాడు జపం చేసుకో, ఊరు పెట్టి పోయి మద్దతు చెప్పాలా? నీవు భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగం వల్లనే నీవు అయిపోయి మంత్రి అయిపోయి, ఏ రాజ్యాంగం వల్ల నువ్వు మంత్రి అయినావు, మరి అదే రాజ్యాంగం నిన్ను పార్లమెంట్లో కూర్చోబెడితే పార్లమెంట్ పోయి నువ్వు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ 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 అనే బదులు దేవుని చెప్పిస్తే మనకు స్వర్గానికి పోతా ఉంటే, మరి అదే స్వర్గానికి పోయేస్తే పోదా? నువ్వు ముందుగడ పోతే ఎక్కడికి మెట్లా వస్తుంది. నువ్వు పోయాడు ఏదో జాగా చూసి పెడితే అయిపోతుంది. ఈడ ఉండి నువ్వేదో పార్లమెంట్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్, మరి అంబేద్కర్ మేమేమన్నట్లు? మా దేవుడే అంబేద్కర్, మేము ఆయననే చెప్పిస్తాం. నువ్వు మాత్రం పార్లమెంట్ నువ్వు ఈ తప్పుడు వాక్యాలు చేసినందుకు నువ్వు అప్పుడే రాజ్యాంగం ద్వారా నువ్వు ఇక్కడ మంత్రి అయినావు కాబట్టి మంత్రి పదవికి రాజీనామా చేసి పార్లమెంట్కి పోయి జపం చేసుకొని ముందుగా స్వర్గానికో ఏకసికి మోస్తాం. కానీ ఏం మాట్లాడతారయ్యా బీజేపీ వాళ్ళు చెప్తారు, మన నరేంద్ర మోడీ గారు చెప్తారు ఇంటర్నల్గా నేను లోపలికి పోయినాక రాజ్యాంగాన్ని మార్చుదామంటావు, బయటికి పోయినాక నేను రాజ్యాంగం మేనిఫెస్టో అంటావు. ఎంత అబద్ధాలు ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికలలో ఓడగొట్టేసి మిమ్మల్ని మొత్తం ఈ దేశానికి వెళ్ళి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే దేశంలో ఉండాలి, లేకపోతే దేశం విడిచిపెట్టిపోవాలి. భారత రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్ళు దేశద్రోహులుగా గుర్తిస్తామని ఈ యొక్క సమావేశంగా నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తూ జై భీమ్ జై భారత్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మరి మీకు అందరికీ తెలిసిందే, పార్లమెంటు సాక్షిగా పార్లమెంటులో ఈ నెల 17వ తారీఖున అహంపూరితమైన మాటలు, మతపిచ్చి మాటలు, హిందూ మతవాది మాటలు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిండు. మేము నాగర్ కర్నూలు వేదికగా అమిత్ షాను ఒకటే అంటున్నాం, నిజంగా నువ్వు ఆ పార్లమెంట్లో అడుగుపెట్టామంటే రాజ్యాంగం వల్ల మేము తెలియజేస్తున్నాం. ఆ అత్యున్నతమైన స్థాయి పార్లమెంట్లో నువ్వు మాట్లాడుతున్నావంటే అంబేద్కర్ వ్యక్తి దీక్షణాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీలో తెలియజేస్తున్నాం. అమిత్ షా అదేవిధంగా కేంద్ర ప్రధానమంత్రి బీజేపీకి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈ దేశంలో 100 కోట్ల మంది ప్రతినిధి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేదల కోసం నిరంతరం మొత్తం సమాజాని కోసం రాజ్యాంగాన్ని రచించిన గొప్ప నాయకుడు. ఆ నాయకుడిని, ఆ మహానుభావుణ్ణి పార్లమెంటులో మాట్లాడతావా? ఇదే ఛాలెంజ్గా నాగర్ కర్నూలు చెప్తున్నాం. వచ్చేటువంటి ఎలక్షన్లో అమిత్ షా ఖబర్దార్, వచ్చేటువంటి ఎలక్షన్లో ఆ సీట్లో లేకుండా పార్లమెంట్లో లేకుండా చేస్తాం బిడ్డ, ఖబర్దార్ అని మేము తెలియజేస్తున్నాం. మరి మిత్రులారా, దేశం మొత్తం ఏకమవుతుంది. గతంలో మీరందరూ ఒక 25 ఏళ్ల కిందట కూడా అరుణ్ శౌరి అనేటోడు కూడా ఇట్లే పార్లమెంట్లో మాట్లాడితే అంబుడే దేశం మొత్తం ఉర్రతలుగి పార్లమెంట్లో రాజ్యాంగం రాజీనామా చేసిండు. మిత్రులారా, భవిష్యత్ తరాలు
భవిష్యత్ తరాలు బాగుండాలంటే మరి రాబోయేటువంటి రోజుల్లో బహుజనవాదం బ్రాహ్మణవాదం ఈ రెండే వాదాలు ఉంటాయి దేశంలో. ఈ వాదంలో 100 కోట్ల మంది ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 100 కోట్ల మంది బహన్ కుమారి మాయావతి నాయకత్వాన వచ్చేటువంటి ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాం, నిన్ను ఖతం చేస్తామని ఈ వేదికగా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్.